మెడికల్ కోడింగ్ మనం తరచుగా ఎక్కడో చోట వింటూ ఉన్నాము, కెరియర్ ఆప్షన్ గాను లేకపోతే ఇంకెక్కడనో. మెడికల్ కోడింగ్ అనేది వీఆర్ చేంజింగ్ ది టోటల్ ఇన్ఫర్మేషన్ వాట్ ఎవర్ ఈస్ దేర్ ఇన్ ద హెల్త్ కేర్ ఇండస్ట్రీ. ఇక్కడ నడిచే వర్క్ అంతా యుఎస్ హెల్త్ కేర్కి సంబంధించింది, యునైటెడ్ స్టేట్ హెల్త్ కేర్. అమెరికాలో, ఇండియాలో మాట్లాడుకుంటే మనకి మెడికల్ కోడింగ్ అనేది ఉందా, ఉంటే ఏ స్థాయి వరకు ఉంది? సో ఇది చాలా నోబెల్ ప్రొఫెషన్ అండి. పేషెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్లో అక్యురసీ చాలా ఇంపార్టెంట్. మీరు కోడింగ్స్ అనేది అందుకే ఈవెన్ 100% క్వాలిటీ కావాలనేది ఏ కంపెనీ అయినా చూస్తుంది, ఏ ప్రొవైడర్ సైడ్ అయినా, ప్లేయర్స్ అయినా, దే ఎక్స్పెక్ట్ ది క్వాలిటీ. ఒక హెల్త్ని సరిగా అర్థం చేసుకోవడానికి అండ్ ఆల్సో పేషెంట్ డాక్టర్ నుంచి సరైన వైద్యం తీసుకోవడానికి మెడికల్ కోడింగ్ అనేది యూజ్ అవుతుంది. సో కెరీర్ ఆప్షన్గా తీసుకోవాలనుకునే వాళ్ళు ఎవరు అర్హులు దీనికి? డిగ్రీ అయిపోయిన వాళ్ళు, సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కోడింగ్ చేయాలనుకుంటే, ఎందుకంటే ఇందులో ఆపర్చునిటీస్ నేను చెప్పాను 100% జాబ్ గ్యారెంటీ అని, ఎందుకంటే అక్కడ ఆల్వేస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇండియాలో వచ్చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వచ్చినప్పుడు ఇప్పుడు అవకాశాలు చాలా పెరుగుతున్నాయి. ప్రైవేట్ హాస్పిటల్స్ వచ్చేసి స్టార్ట్ చేశారు కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వచ్చాయంటే 140 కోట్ల మందికి వచ్చేసి మెడికల్ కోడింగ్ అంటే అప్పుడు వచ్చేసి చాలా చాలా అవకాశాలు ఉంటాయి. వెల్కమ్ టు హై డ్రీమ్, ఇట్స్ మై అనుష కోమల్. ఇవాళ నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ అండ్ స్పెషల్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను, అదే మెడికల్ కోడింగ్. సో విన్నట్టే అనిపిస్తోంది కదా, బట్ దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఇచ్చేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ నరేష్ గారు, CEO ఆఫ్ మెడిషైన్. 12 years ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి ఇందులో. సో ఆయనతో మాట్లాడి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో వెల్కమ్ టు ది స్టూడియో. థ్యాంక్ యూ. సో నేను ఇందాక చెప్పినట్టు మెడికల్ కోడింగ్ మనం తరచుగా ఎక్కడో చోట వింటూ ఉన్నాము, కెరియర్ ఆప్షన్ గాను లేకపోతే ఇంకెక్కడనో, అండ్ మీ వీడియోస్ కూడా నేను చూస్తున్నాను. సో మీకు 12 years ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దీని గురించి కొంచెం ఇంకొంత డెప్త్గా వ్యూవర్స్కి అర్థమయ్యేలాగా చెప్తారా? చాలా వీడియోస్ ఉన్నాయండి మెడికల్ కోడింగ్ అంటే ఏంటి అనేది యూట్యూబ్లోకి వెళ్ళినప్పుడు వచ్చేసి, కానీ అది పూర్తి సమాచారం ఇవ్వదు ఎవరికైనా కూడా. సో ఈరోజు మనం పోడ్కాస్ట్లో వచ్చేసి అసలు ఏంటి అనేది పూర్తిగా తెలుసుకోవాలనంటే ఎలా ఉంటుంది కెరీర్, ఎలా వెళ్ళాలనేది మనం పూర్తి సమాచారం ఇద్దాం. హనిషా హియర్ మెడికల్ కోడింగ్ అనేది సింపుల్ వర్డ్లో చెప్పాలంటే, కోడింగ్ అంటే మీకు జనరల్గా అర్థమై ఉంటుంది. రెగ్యులర్ లైఫ్లో కూడా మనం కోడింగ్ యూజ్ చేస్తాం. ఒక ఫామ్ తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫామ్లో మేల్ అంటే 1, ఫీమేల్ అంటే 2 అన్నారు అనుకోండి. మనం ఆ ఫామ్ నింపేటప్పుడు వచ్చేసి ఆ క్రైటీరియా వచ్చినప్పుడు మేల్ అని రాయకుండా 1 అని రాస్తాం, లేదంటే 2 అని రాస్తాం. సో ఇట్స్ అన్ ఇన్ఫర్మేషన్ ఎన్క్రిప్టెడ్ లాగానే వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి ఆ విషయాన్ని చెప్తుంది. అలాగే మెడికల్ కోడింగ్ అనేది వీఆర్ చేంజింగ్ ది టోటల్ ఇన్ఫర్మేషన్ వాట్ ఎవర్ ఈస్ దేర్ ఇన్ ద హెల్త్ కేర్ ఇండస్ట్రీ. అందులో ఉన్నటువంటి డిసీజెస్ కానివ్వండి, లేదు అంటే సర్వీసెస్ కానివ్వండి, లేదు ప్రోడక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఈ పూర్తి ఇన్ఫర్మేషన్ సమాచారాన్ని మనం కోడ్స్ రూపంలోకి మారుస్తాం. ఓకే. సో మెడికల్ కోడర్ అనేవారు ఏం చేస్తారంటే ఈ డాక్యుమెంట్స్ని రివ్యూ చేస్తారు. రివ్యూ చేసి ఆ సమాచారాన్ని మొత్తం కోడ్స్ రూపంలోకి చేంజ్ చేస్తారు. అయితే ఎలాంటి సమాచారాన్ని చేంజ్ చేస్తారనేది వాళ్ళ జాబ్ రిలేటెడ్ బట్టి ఉంటుంది. సో కోడింగ్ అండ్ బిల్డింగ్ ఉంటుంది. సో చాలా మందికి తెలిసిందంటే డాక్యుమెంట్ చదవాలి. కోడింగ్లో ఏం చేస్తారంటే కోడర్స్ ఒక డాక్యుమెంట్ చదువుతారు, మెడికల్ డాక్యుమెంట్ని. అది సర్వీస్ సంబంధించింది కావచ్చు, ఆ డాక్యుమెంట్ ఈజ్ ద బేస్ కోడర్కైనా బిల్లర్కైనా. అందులో మనం ఏం ఇన్ఫర్మేషన్ వచ్చేసి చేంజ్ చేస్తున్నాం అకార్డింగ్ టు ది క్లయింట్ రిక్వైర్మెంట్స్. సో ఒక్కొక్క క్లయింట్కి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. డాక్టర్ దగ్గర నుంచి లేదు హాస్పిటల్స్ దగ్గర నుంచి వెళ్ళి చేసేటువంటి కోడింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. పేయర్ సైడ్కు వాళ్ళకు ఒక రకమైనటువంటి సమాచారం కావాలి. సో వాళ్ళకి ఎలాంటి సమాచారం కావాలి, వాళ్ళు ఎలాంటి గైడ్లైన్స్ అప్లై చేస్తారనేది దాన్ని బట్టి వేరే రకంగా ఉంటుంది. సో కాన్సెప్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, కానీ లాజిక్ ఏంటి ఇక్కడ రికార్డ్ అనేది సేమ్. సో ఎలాంటి వర్క్ అయినా చేయాల్సిందేంటి మనం మెడికల్ రికార్డ్ మీద. సో ఒక కోడర్కి మెడికల్ రికార్డు సరిగా అర్థం చేసుకునే స్కిల్ ఉండాలి. ఓకే. ఇప్పుడు మెడికల్ కోడింగ్ గురించి చెప్పారు, మరి ఇందులో ఏ కోడ్స్ ఉంటాయి, ఏముంటాయి అంటే ఏం చెప్తారు? నేను చెప్పినట్టుగా కోడింగ్లో ఒక డాక్యుమెంట్ని వచ్చేసి మనం ఆ సమాచారాన్ని కోడ్స్లోకి మారుస్తున్నాం. ఏ సమాచారం అనే దాన్ని బట్టి కోడ్స్, సెట్ ఆఫ్ కోడ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ICD-10 కోడింగ్ అంటారు, అది WHO నుంచి ఉంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ICD నథింగ్ బట్ ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిసీజెస్ అన్నింటినీ ఒక క్రైటీరియా ఆధారంగా, ఒక లాజిక్ ప్రకారంగా వాటిని క్లాసిఫికేషన్ చేశారు. సో వాటికి కొన్ని కోడ్స్ ఇచ్చారు. సో అన్ని కండిషన్స్కి సంబంధించిన కోడ్స్ ఉంటాయి. సో మన ఒక డాక్యుమెంట్ చూసినప్పుడు మన ఒక పేషెంట్కి సంబంధించిన ఆరోగ్యపరమైనటువంటి సమాచారాన్ని ఇవ్వాలనుకోండి. లైక్ పేషెంట్కి డయాబెటీస్ ఉంది,
హైపర్ టెన్షన్ ఉంది, లేదు క్యాన్సర్ ఉంది. ఇది ఒకటే విషయం కాదు. WHO మీకు హెల్త్ అంటే ఒక డెఫినేషన్ ఉందండి. ఫిజికల్లీ, మెంటల్లీ, సోషల్లీ, వెల్బీయింగ్. సో పేషెంట్కి సంబంధించి ఫిజికల్గా కానీ, మెంటల్గా కానీ, సోషల్గా కానీ, ఈ మూడే కాదు, వాట్ ఎవర్ ద ఫ్యాక్టర్స్, ఏ కారణాలు అయితే పేషెంట్ యొక్క ఆరోగ్యాన్ని మీద ప్రభావాన్ని చూపుతాయో అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మనం ICD ద్వారా ఇస్తాం. ఇది WHO క్లాసిఫికేషన్. అయితే ఎక్కువ ఇక్కడ మనం మెడికల్ కోడింగ్లో యూజ్ చేసేది ఏంటంటే ICD-10-CM. ICD-10 అనేది WHOనే ఇచ్చింది క్లాసిఫికేషన్, కానీ అమెరికా అక్కడ ఉన్న వచ్చేసి ప్రాక్టీసెస్ని బేస్ చేసుకొని వాళ్ళు కొన్ని సెట్ ఆఫ్ గైడ్లైన్స్ ఇచ్చారు. ఆ గైడ్లైన్స్ ఫాలో అవుతూ మనం ఈ ICD-10 కోడ్ చేస్తాం. అదే ICD-10-CM క్లినికల్ మోడిఫికేషన్ అంటారు. సో కోడ్స్ ఏంటి అని అంటే, కోడ్స్ ఏముంటాయి అని అంటే ICD కోడ్స్ ఉంటాయి. అది ఏం చెప్తుంది, పేషెంట్ యొక్క ఆరోగ్యపరమైనటువంటి సమాచారం చెప్తుంది, తనకి ఏ కండిషన్స్ ఉన్నాయి, లేదు ఇంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా, లైక్ సిస్టర్ మదర్కి క్యాన్సర్ ఉంది, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్, తనకు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి ఫ్యాక్టర్స్ పేషెంట్ యొక్క ఆరోగ్యాన్ని పూర్తిగా అర్థం చేసుకునేటువంటి ఏ ఇన్ఫర్మేషన్ అయినా మనం ICD ద్వారా చెప్తాం. ఇది ఒక సెట్ ఆఫ్ కోడ్స్. నెక్స్ట్ CPT కోడ్స్ అంటారు, కరెంట్ ప్రొసీజరల్ టర్మినాలజీ. ఇవేంటి, పేషెంట్కి ఉన్న ప్రాబ్లమ్స్ ఎలా చెప్తున్నాం మనం, ICD ద్వారా చెప్తాం. ఆ ప్రాబ్లమ్స్కి ఎక్కడికి వెళ్ళాలి, డాక్టర్ సర్వీసెస్ ఇవ్వాలి. డాక్టర్ ఒక పేషెంట్ని చూశారు, దీన్నే ANM కోడింగ్ అంటాం, ఎవాల్యుయేషన్ అండ్ మేనేజ్మెంట్, డాక్టర్ చేసేటువంటి పని. లేదు డాక్టర్ ఒక సర్జరీ చేశారు పేషెంట్కి, ఆ సమస్య ఉందని. సో ఇవన్నీ ఏంటంటే సర్వీసెస్, ప్రొసీజర్స్, ఒక ప్రొసీజర్లో ఫాలో అవుతారు. సో ఈ సర్వీసెస్ని, ప్రొసీజర్స్ని మనం రిపోర్ట్ చేయడానికి ఇంకొక సెట్ ఆఫ్ కోడ్స్ ఉంటాయి, అవే CPT కోడ్స్. లేదు ఇక్కడ వచ్చేసి పేషెంట్కి ఒక క్రచ్ యూజ్ చేశారు, వీల్ చైర్ కానివ్వండి, కొన్ని ఆపరేటర్స్, కొన్ని ప్రోడక్ట్స్, ఈ వీటిని వచ్చేసి బిల్ చేసుకోవడానికి HCPCS కోడ్స్ అని ఉంటాయి. ఈవెన్ CPT కోడ్స్ కూడా HCPCS లెవెల్ 1 కోడ్స్ అంటారు. సో ఇక్కడ మీకు ఏమర్థమైంది, పేషెంట్కి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనం ఎలా రిపోర్ట్ చేస్తున్నాం, ICD కోడ్స్. వాటికి డాక్టర్స్ సర్వీసెస్ ఇచ్చారు, కేర్ ఇచ్చారు, ఎలా రిపోర్ట్ చేస్తున్నాం, CPT కోడ్స్, HCPCS కోడ్స్. అయితే ఇక్కడ మీరు దేనికి డబ్బులు వస్తాయండి మరి అని అడగవచ్చు మీరు. CPT కోడ్స్ అండ్ HCPCS కోడ్స్ విచ్ ఈస్ హ్యావింగ్ ది డాలర్ వాల్యూ, వీటికి మనీ ఉంటాయి. సో సర్వీసెస్ చేయడానికి రీజన్ ఏంటండి, ప్రొసీజర్ చేయడానికి పేషెంట్ యొక్క కండిషన్, పేషెంట్ యొక్క సమస్యనే డాక్టర్ చేసే సర్వీసెస్కి కారణమవుతుంది. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మెడికల్ నెసెసిటీ. సో ఒక కోడర్కి ఈ అవగాహన అనేది ఉండాలి. సో నేను ICD కోడ్ చేస్తున్నాను, నాకు ఈ విషయం తెలిస్తే చాలు, లేదు CPT కోడింగ్ చేస్తున్నాను, మిగతా వాటితో సంబంధాలు అనేది ఉండదు. సో ఒక అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ బేసిక్ నాలెడ్జ్తో తను కనుక కోడింగ్ నేర్చుకోగలిగితే అసలు ఎందుకు చేస్తున్నాం, ఎవరి కోసం చేస్తున్నాం, క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయి, ఆ రిక్వైర్మెంట్స్ని బట్టి గైడ్లైన్స్ ఉంటాయి. ఆ గైడ్లైన్స్ బేస్ చేసుకొని మనం వర్క్ ఎలా చేయాలి, కెరీర్లో ఎలా డెవలప్ అనేది ప్రతి కోడర్ తెలుసుకోవాల్సిన విషయం. సో డాక్టర్ అంటే ఇది ఎవరి కోసం చేస్తారు, ఎక్కడ యూజ్ అవుతుంది అంటే ఏం చెప్తారు? నేను చెప్పినట్టుగా ఇక్కడ నడిచే వర్క్ అంతా US హెల్త్ కేర్కి సంబంధించింది, యునైటెడ్ స్టేట్ హెల్త్ కేర్. అమెరికాలో డిఫరెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, క్లినిక్స్ ఉన్నాయి, సపరేట్గా ఓన్గా ఉన్న డాక్టర్స్ క్లినిక్స్ ఉంటాయి. సో గ్రూప్ ఆఫ్ ప్రొవైడర్స్ కూడా కలిసిగా వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళు వాళ్ళ పేషెంట్స్కి ఇచ్చినటువంటి సర్వీసెస్ని పూర్తిగా డాక్యుమెంటేషన్ చేస్తారు. ఈ డాక్యుమెంటేషన్ అనేది టూల్ ద్వారా చేయొచ్చు, లేదు రిటర్న్ నోట్స్ అయిన వచ్చు, బట్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి స్కాన్డ్. సో ఎలక్ట్రానిక్గానే ఉండాలి ఈ డేటా అంతా. దానికి కూడా ఒక ఆస్పెక్ట్ ఉంది, ఎందుకు ఎలక్ట్రానిక్గా చేయాలనేది. సో ఈ డేటాని అంతా వచ్చేసి ఈ డాక్యుమెంట్స్ అంతటిని ఇండియాకు వస్తుంది. ఎందుకు ఇక్కడ ఇండియాకు అని అంటారంటే, ఇక్కడ కాస్ట్ అనేది చాలా తక్కువగా, ఈ వర్క్ కాస్ట్ అనేది. సో ఆ వర్క్ అంతా ఇక్కడికి వస్తుంది, ఆ డాక్యుమెంట్స్ అన్ని ఇక్కడికి వస్తాయి. ఇక్కడ మన దగ్గర కోడర్స్ ఏం చేస్తారు, ఆ డాక్యుమెంట్స్ని రివ్యూ చేసి అది ప్రొవైడర్ దగ్గర నుంచి వచ్చిందా, వారి కోసం చేస్తున్నామా, లేదు అంటే ఇన్సూరెన్స్ కంపెనీ, ఇక్కడ ఇన్సూరెన్స్ కంపెనీస్ని పేయర్స్ అంటారు. నేను చెప్పినట్టుగా పేషెంట్స్, ప్రొవైడర్స్, పేయర్స్ ముగ్గురు ఉంటారు. పేషెంట్స్కి వచ్చేసి సర్వీస్ ఇచ్చే వాళ్ళు ఎవరు, ప్రొవైడర్స్. అండ్ ప్రొవైడర్స్ చేసిన సర్వీసెస్కి పేమెంట్ చేసేది ఎవరు, ఇన్సూరెన్స్ కంపెనీస్. ఒకవేళ ఇన్సూరెన్స్ లేదనుకోండి, పేషెంట్ పేయర్ అవుతారు, తను ఇవ్వాల్సి వస్తుంది. మరి ఇండియాలో వచ్చేసి మనకి ఇన్సూరెన్స్ ఎక్కువగా అందుబాటులో లేదు, ఓపీలో అయితే ఎక్కువగా లేదు, అట్లీస్ట్ ఇన్ పేషెంట్లో అయినా ఉంది, మనం పే చేయాల్సి వస్తుంది కదా డాక్టర్. కానీ అక్కడ సర్వీసెస్ అన్నిటికీ దే విల్ హ్యావ్ కంపల్సరీ ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం డాక్టర్ దగ్గరికి ఇమీడియట్గా మనకు పెయిన్ ఏదైనా వచ్చింది, డాక్టర్ని వెంటనే కలవాలంటే వీ హ్యావ్ ఆప్షన్. బట్ అక్కడ ఖచ్చితంగా డాక్టర్ని కలవాలంటే వీ నీడ్ టు టేక్ ది అపాయింట్మెంట్. అపాయింట్మెంట్ వెంటనే దొరకలేదంటే మరి ఎలా అని అడిగినట్లయితే ఈడీకి వెళ్ళాల్సి వస్తుంది, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి వెళ్ళాల్సి వస్తుంది. బట్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి అపాయింట్మెంట్ బేస్ మీద, లేదంటే ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అయినా, ఆర్ ఎనీ ప్లాన్డ్ వన్ ఓన్లీ. ప్రతిదీ ప్లాన్ చేసుకొని అపాయింట్మెంట్ తోటి అవుతుంది. సో ఒక ఈ సర్వీస్ అయిపోయిన తర్వాత ఆ డాక్యుమెంట్ జనరేట్ అయ్యి
ఎన్నో థౌజండ్స్ ల్యాక్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంటాయి. సో ఆ ప్రాజెక్ట్స్ అన్నీ ఇక్కడ మన ఇండియాలో ఉన్న కంపెనీస్కి వస్తాయి. అయితే మనం చూసేటువంటి డాక్యుమెంట్ వాళ్ళకున్న ప్రాజెక్ట్ని బేస్ చేసుకొని గైడ్లైన్స్ అనేవి ఉంటాయి. సో నేను చెప్పినట్టుగా ప్రొవైడర్ సైడ్ అంటే డాక్టర్స్కి హాస్పిటల్స్కి చేస్తున్నామా కోడింగ్, లేదా ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఒక టైప్ ఆఫ్ డేటా అవసరం ఉంటుంది. లైక్ పేషెంట్కి ఏమేమి కండిషన్స్ ఉన్నాయి ఇప్పుడు, దాన్ని బట్టి వచ్చేసి పేషెంట్కి ఒక రిస్క్ ఎంత ఉంది. సో ఆ రిస్క్ని బట్టి వాళ్ళు అనలైజ్ చేయగలుగుతారు. తనకు ప్రీమియం ఎంత ఉండాలి, లేదు నెక్స్ట్ ఇయర్ ఎక్కువ రిస్క్లో ఉన్నాడు పేషెంట్, నెక్స్ట్ ఇయర్లో వచ్చేసి తను ఇన్పేషెంట్ అయ్యే ఛాన్స్ ఉంది, సో ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ఇలా ఎంతమంది పేషెంట్స్ ఉన్నారు. సో వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. ఇన్సూరెన్స్ కంపెనీ ఏంటి, వాళ్ళ దగ్గర ఉన్న ఇన్సూరెన్స్ ఎవరైతే వచ్చేసి పేషెంట్స్ ఉన్నారో ఇన్సూరెన్స్ తీసుకొని ఆ క్రైటీరియాలో వచ్చేసి అంత 1 lakh మెంబర్స్ ఉన్నారు అనుకున్నా, అందులో ఎంతమంది పేషెంట్స్కి డయాబెటీస్ ఉంది, డయాబెటీస్ విత్ కాంప్లికేషన్స్ ఎంతమంది క్యాన్సర్స్ పేషెంట్ ఉన్నారు, ఎంతమంది హెచ్ఐవి పేషెంట్స్ ఉన్నారు. సో ఎవ్రీ ఇయర్ ఒకసారి వాళ్ళంతా చూడాల్సి వస్తుంది. ఒక ఇన్సూరెన్స్ కంపెనీ కాదు, ఇలా చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి. సో ఆ వర్క్ అంతా ఎవ్రీ ఇయర్ మనం చేస్తాం. సో ఎవ్రీ ఇయర్ వచ్చేసి ఫర్ ది పేయర్ వీ నీడ్ టు రివ్యూ ది డాక్యుమెంట్స్ ఆఫ్ దేర్ పేషెంట్స్ టు కన్ఫర్మ్ పేషెంట్ ఈస్ హ్యావింగ్ దీస్ మెనీ కండిషన్స్, దీస్ మెనీ risky conditions. So according to that they will plan. ఓకే. సో వాళ్ళ ఖర్చులు ముందు ఎంత ఉంటాయి, నెక్స్ట్ ఇయర్లో ఎంత ఖర్చు అయ్యే అవకాశం ఉంది, లేదు ముందుగా ప్రీమియం వచ్చేసి వాళ్ళకి డిసైడ్ చేయాలన్నా కూడా ఆ రకంగా వెళ్తారు. ఇది ఓన్లీ ఓన్ కాన్సెప్ట్. ప్రొవైడర్ సైడ్లో వేరే ఉంటాయి. ఇండియాలో మాట్లాడుకుంటే మనకి మెడికల్ కోడింగ్ అనేది ఉందా, ఉంటే ఏ స్థాయి వరకు ఉంది? ఇండియాలో నేను చెప్పిన వర్క్ అంతా ఇప్పుడు మెడికల్ కోడర్స్ అంతా చేసేది యూఎస్ హెల్త్ కేర్ సిస్టంలో ఉన్న బ్యాక్ ఎండ్లో మనం చేసే కోడింగ్ వర్క్. సో ఇది చాలా నోబెల్ ప్రొఫెషన్ అండి. ఎందుకనంటే వేరేలాగా డేటా వర్క్ లాంటిది కాదు. ఇఫ్ యూ థింక్ డాక్యుమెంట్ని చూసి ఇది నేను జస్ట్ కోర్సులోకి మార్చడమే కదా అనుకుంటే అది డేటా వర్క్ అవుతుంది. ఇక్కడ స్కిల్ అనేది అవసరం. ఓకే. సో నేర్చుకోవడం అనేది, ఎలా నేర్చుకోవడం అనేది కూడా ఇంపార్టెంట్. మీరు ఇండియా గురించి అడిగారు. ఇండియాలో కోడింగ్ స్టార్ట్ అయింది, కాకపోతే లేట్గా స్టార్ట్ అయింది, అది ఒప్పుకోవాల్సిందే. ఇండియాలో వచ్చేసి స్టార్ట్ అయింది కానీ ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లేదు. అండ్ ఇక్కడ మీకు ఉపయోగాలు చెప్పాలండి ముందు దీని గురించి చెప్పాలి అంటే, మెడికల్ కోడింగ్ కోడర్స్ ఓకే, జాబ్ వస్తుందా లేదా ఓకే, యాక్చువల్గా దీనివల్ల ఏంటి బెనిఫిట్ అని అంటే మనం హెల్త్ కేర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా ఎలా మారుస్తున్నాం, కోర్స్లోకి మారుస్తున్నాం అండ్ డిజిటలైజ్ చేస్తున్నాం. ఓకే. సో ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్. ఎవ్రీథింగ్ రికార్డెడ్ అంటే ఏమవుతుందండి, డేటా ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ కూడా పెరుగుతుంది. ఓకే. సో మీరు ఒక కోడ్ ఇచ్చారు అంటే ఆ డాక్యుమెంట్లో ఆ ఇన్ఫర్మేషన్ ఉంటేనే ఆ కోడ్ ఇస్తారు. అంటే డాక్యుమెంట్లో ఆ ఇన్ఫర్మేషన్ ఉంది. సో అందుకే ఇక్కడ అక్యురసీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. డాక్యుమెంట్లో ఏదైతే ఉందో దాన్నే కోడ్ రూపంలోకి మార్చాలి. సో అది మీకు సరిగా అర్థమవుతే సరైన కోడ్ ఇస్తారు. మీరు వేరేలా అర్థం చేసుకుంటే రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంది. హెల్త్ కేర్లో పేషెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్లో అక్యురసీ చాలా ఇంపార్టెంట్. మీరు కోడింగ్స్ అనేది అందుకే 98, 99 ఈవెన్ 100% క్వాలిటీ కావాలనేది ఏ కంపెనీ అయినా చూస్తుంది, ఏ ప్రొవైడర్ సైడ్ అయినా, ప్లేయర్ సైడ్ అయినా, దే ఎక్స్పెక్ట్ ది క్వాలిటీ. ఎగ్జాక్ట్లీ. సో మనం ఎలా అర్థం చేసుకునేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో 4 రోజులు నేను కోడింగ్ నేర్చుకున్నాను వెళ్ళి చేసేస్తాను జాబ్ అంటే కుదరదు. సో ఇండియాలో వచ్చి బెనిఫిట్ చూస్తే ప్రతి ఇన్ఫర్మేషన్ని మనం కోర్సులోకి మారుస్తున్నాం, ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను. ఇండియాలో ఇప్పుడు చూడండి, మా అమ్మమ్మ కానీ లేదంటే ఇంట్లో పేరెంట్స్ కానీ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎలా వెళ్తారండి, సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్తో వెళ్తారు. డాక్టర్ వచ్చేసి ఆ 100 డాక్యుమెంట్లు చూస్తారా, 20-30 ఉంటాయి. 10 ఏళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీకు ఎప్పుడు ఏ ఆపరేషన్ అయింది, ఎప్పుడు ఏ కండిషన్ ఉండే, ఎలాంటి ట్రీట్మెంట్స్ అయినాయి, పూర్తిగా వచ్చేసి చూడాలంటే 2-3 గంటల సమయం పడుతుంది. సో ఇవన్నీ చూడలేరు, ఆ సమయం ఉండదు డాక్టర్కి. సో దే విల్ ఇప్పుడు మీకు ఏ సమస్య అనేది పూర్తిగా వాళ్ళు దాని మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. సో ఇఫ్ దే వాంట్ టు స్పెండ్ ఆల్సో దే కెనాట్ ఏబుల్ టు. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా డిజిటలైజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. నథింగ్ బట్ కోడింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరో ఒకరు దీని బ్యాక్ ఎండ్లో ఉండాలి, అదే మెడికల్ కోడింగ్. సో ఈ డాక్యుమెంట్ అంతా చూసే సమయం ఉండదు. సో ఇందులో ఏం జరిగే ఛాన్స్ ఉంది, మెడికల్ ఎర్రర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్కి పెన్సిలిన్ అంటే అలర్జీ, ఆ ఇన్ఫర్మేషన్ ఇంతవరకు ఎప్పుడు ఎవరు రికార్డ్ చేయలేదు కోర్స్ రూపంలో. సో అని ఎక్కడో ఏదో ఒక డాక్యుమెంట్లో ఆ ఎలర్జీ ఉందని చూడలేరు కదా, తెలియకుండా ఇచ్చారనుకోండి. లేదు పేషెంట్కి ఒక మెడికేషన్ అనేది పడదు, అదే కావచ్చు. లేదు వచ్చేసి పేషెంట్కి కండిషన్ ఈ సంవత్సరంలో వచ్చింది అని తెలిసి ఎన్ని సంవత్సరాలుగా ఉంది, ఎలాంటి మందులు వాడారు, ఇప్పుడున్న సివియారిటీ ఏంటి అనేది డాక్టర్ పూర్తిగా అవగాహన చేసుకుంటారు. ఇప్పుడు ఎవరికి బెనిఫిట్ అవుతుంది, డాక్టర్ ఒక పేషెంట్ని ఒక హెల్త్ని సరిగా అర్థం చేసుకోవడానికి అండ్ ఆల్సో పేషెంట్ డాక్టర్ నుంచి సరైన వైద్యం తీసుకోవడానికి మెడికల్ కోడింగ్ అనేది యూజ్ అవుతుంది. సో ఇద్దరికి బెనిఫిట్ అవుతుంది. అండ్ అలాగే
ఇన్సూరెన్స్ కంపెనీ ఉందనుకోండి, సరిగా చేశారా లేదా ట్రీట్మెంట్ సరిగా అయింది అండ్ డాక్టర్ ఇదే ట్రీట్మెంట్ చేశారు, దాది కూడా కారణం ఇది అని చెప్తున్న మెడికల్ నెసెసిటీ. సో అందులో ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. సో బిల్లింగ్ అనేది కరెక్ట్గా అవుతుంది కోడింగ్ ఉండడం వల్ల. సో మేబీ నేను కూడా అనుకుంటాను ఛాలెంజెస్ ఏదైతే ట్రాన్స్పరెన్సీ పెరిగితే బిల్లింగ్స్లో ప్రాబ్లమ్స్ కావచ్చు అనుకుంటున్నారేమో. ఓకే, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాలేదు. ఇన్ పేషెంట్లో చాలా వరకు మన దగ్గర ప్రైవేట్ హాస్పిటల్స్ అనేవి స్టార్ట్ చేశాయి. ఆయుష్మాన్ భారత్లో కూడా స్టార్ట్ అయింది. కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వచ్చినప్పుడు వచ్చేసి ప్రజలకు ఇది ఉపయోగపడుతుంది. అండ్ హాస్పిటల్స్ కూడా వాళ్ళ పేషెంట్స్ని సరిగా ట్రీట్ చేయడానికి పూర్తి సమాచారం ఉంటుంది కాబట్టి కోడింగ్ వల్ల సరిగా ట్రీట్ చేస్తారు. అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా బెనిఫిట్ అవుతుంది. అందరూ బెనిఫిట్ పొందొచ్చు. సో యాజ్ అ కెరీర్ ఆప్షన్గా మనం మాట్లాడదాం. సో కెరీర్ ఆప్షన్గా తీసుకోవాలనుకునే వాళ్ళు ఎవరు అర్హులు దీనికి? మీరు అర్హత గురించి చూస్తే వచ్చేసి మోస్ట్లీ వీ కొలాబరేటెడ్ యాజ్ అ మెడిసిన్, వీ కొలాబరేట్ విత్ మెడిసిన్ అండ్ అకాడమీ చాలా ఏళ్ళుగా ఉంది. అకాడమిక్ సపోర్ట్గా మేము తీసుకుంటున్నాం అక్కడి నుంచి. సో ఇందులో వచ్చేసి నాన్ సైన్స్ అనేది మేము ఎక్కువగా ప్రియారిటీ ఇవ్వము. మెడిసిన్లో కూడా వచ్చేసి ప్రియారిటీ ఇవ్వరు. బికాస్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయితే కొన్ని టర్మ్స్ వాళ్ళకి అర్థమై ఉంటాయి, ఈజీ అవుతుంది అని. అలా అని చెప్పేసి వాళ్ళు చదివిన బీఎస్సీలో కానీ ఇంకే రకంలో అయినా బీఫార్మసీ స్టూడెంట్స్ ఈ మధ్య ఎక్కువగా వస్తున్నారు, బీఎస్సీ స్టూడెంట్స్ కూడా వస్తున్నారు. కానీ వాళ్ళకు పూర్తి అనాటమీ ఫిజియాలజీ తెలుసా అంటే నేను చెప్పలేను. సో నాన్ సైన్స్ వాళ్ళకి తెలుసా అంటే వాళ్ళకి కూడా తెలియదు. కానీ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది. మెడికల్ అనేది సైన్స్కి సంబంధించింది కాబట్టి వాళ్ళు కూడా చేయొచ్చు, నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు. కానీ అట్లీస్ట్ వాళ్ళు ఏంటంటే కొన్ని వర్క్స్ స్టార్టింగే కోడింగ్ కాకుండా దే కెన్ స్టార్ట్ విత్ ది బిల్లింగ్. అందులో క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువగా దే కెన్ స్టార్ట్ విత్ ది బిల్డింగ్. 1 సంవత్సరం 2 సంవత్సరాలు బిల్డింగ్ చేశాక దే కెన్ ఎంటర్ ఇన్ టు కోడింగ్. సో ప్రియారిటీ అనేది సైన్స్ బ్యాక్గ్రౌండ్. సో డిగ్రీ అయిపోయిన వాళ్ళు, సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కోడింగ్ చేయాలనుకుంటే, ఎందుకంటే ఇందులో ఆపర్చునిటీస్ నేను చెప్పాను 100% జాబ్ గ్యారెంటీ అని, ఎందుకంటే అక్కడ ఆల్వేస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో 100% అనేది ఆ వర్డ్ యూజ్ చేయాల్సిన అవసరం కదా మెడికల్ ఫీల్డ్ అనేది కూడా. ఎస్, పేషెంట్ ఎప్పుడు ఉంటారు, సమస్యలు ఎప్పుడు ఉంటాయి, వాటికి చేసే సర్వీసెస్ ఎప్పుడు ఉంటాయి అండ్ వాటికి పేమెంట్స్ ఉంటాయి. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని వచ్చేసి కోర్సు రూపంలోకి మార్చే కోడర్స్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి వచ్చేసి ఇందులో ఎప్పుడు ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ ఇది నేను చెప్పినట్టుగా ఇండియాలో వచ్చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వచ్చినప్పుడు ఇప్పుడు అవకాశాలు చాలా పెరుగుతున్నాయి. ప్రైవేట్ హాస్పిటల్స్ వచ్చేసి స్టార్ట్ చేశారు కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వచ్చాయంటే 140 కోట్ల మందికి వచ్చేసి మెడికల్ కోడింగ్ అంటే అప్పుడు వచ్చేసి చాలా చాలా అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు ఈ కోర్స్ ఎన్ని రోజులు చేయాలి, ఎలా ఉంటుంది, ఆఫ్టర్ కోర్స్ ఎన్ని రోజులకి జాబ్ ఉంటుంది, ఆ డీటెయిల్స్ కూడా ఒకసారి. సో కన్వెన్షనల్గా చేసే సర్టిఫికేషన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఫ్రమ్ ది ఏపీసీ అహిమా నుంచి అండ్ పిఎంబిఏ. అండ్ ఐ ఫర్గాట్ టు సే దట్ మెడిషన్ ఈజ్ కొలాబరేటెడ్ విత్ ది పిఎంబిఏ, ప్రొఫెషనల్ మెడికల్ బిల్డర్స్ అసోసియేషన్. ఆల్రెడీ దానిలో సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అండ్ వీ ఇంట్రడ్యూస్డ్ ది ప్రోగ్రామ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్, ఎఫ్ఐఎంసీ ప్రోగ్రామ్స్, ఫెలోషిప్ ఇన్ మెడికల్ కోడింగ్. ఇందులో ఈ సర్టిఫికేషన్లో డిఫరెన్స్ అంటే ఎఫ్ఐఎంసీ ఈజ్ వెరీ స్పెసిఫిక్ ఫర్ దట్ స్పెషాలిటీ. ఆ స్పెషాలిటీకి సంబంధించిన కోడింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఒకసారి కోడర్ స్కిల్ అనేది వచ్చిన తర్వాత అవార్డ్ చేస్తారు. సో మోర్ స్కిల్ బేస్డ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్. సో మీరు కామన్గా వస్తే ఎవరు అన్నారు, సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు వచ్చేసి కోడింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. కామన్గా ఉండే కన్వెన్షనల్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ ఎలా ఉంటాయంటే 2 months 3 months ఆర్ ఈవెన్ 4 months కూడా ఉంటాయి బేస్డ్ ఆన్ దేర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్. నేను చెప్పినట్టు వర్కులు తేడా ఉంటాయన్నాను కదా, ఇన్ పేషెంట్ కోడింగ్ అనుకోండి, సో దానికి వేరే రకమైన సర్టిఫికేషన్ ఉంటుంది. లేదు అవుట్ పేషెంట్ కోడింగ్ అనుకోండి, వేరే రకమైన సర్టిఫికేట్. లేదు బేసిక్ నాలెడ్జ్ కావాలి రెండిట్లో అనుకుంటే దానికి ఒక రకమైన సర్టిఫికేషన్. సో కామన్ కన్వెన్షనల్స్ ఉన్నాయి, యూ కెన్ గెట్ ది డీటెయిల్స్. సో ఇది ఆల్రెడీ ఇస్తున్న మెడిసిన్తో మేము కొలాబరేట్ అయి ఉన్నాం ఈ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ 2-3 months చేసిన తర్వాత దే కెన్ కమ్ ఇన్ టు ది మెడిసిన్ అండ్ దే కెన్ స్టార్ట్ ది ప్రాక్టీస్ ఆన్ ది చార్ట్స్. సో ఇక్కడ నేనేం చెప్తానంటే, మీరు సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్తానండి. ఒక డాక్టర్ ఉన్నారు, ఎంబీబీఎస్ చేశారు. ఎంబీబీఎస్ చేయగానే వెంటనే క్లినిక్ పెట్టేసి ప్రాక్టీస్ చేయరు కదండి, ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంటుంది. సో కొంతమంది ఒక డాక్టర్ కిందన వచ్చేసి కొంతమంది పేషెంట్స్ మీద ఎలా చేస్తున్నారు సీనియర్స్ అని చూడాలి, ఆ ఎక్స్పీరియన్స్ అనేది అవ్వాలి. సో ఇక్కడ కూడా మెడికల్ కోడింగ్ మీరు ఒక ఎగ్జామ్ పాస్ అవ్వచ్చు, 3 నెలలు 4 నెలలు వచ్చేసి ట్రైనింగ్ తీసుకున్నారు. కానీ డాక్యుమెంట్స్ ఎలా ఉంటాయి, ఎలా చదవాలి, వాటిని ఎలా అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకోకపోతే వచ్చే సమస్యలు కూడా ఉంటాయి. సో వీటన్నింటిని కనీసం 1 నెల రోజులు వాళ్ళు చేసే స్పెషాలిటీని బట్టి వచ్చేసి ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఆ ఎక్స్పీరియన్స్ అనేది మెడిసిన్లో అవ్వచ్చు. ఇక్కడ ఇంక్యుబేటర్ ఉంటుంది. సో ఇంక్యుబేటర్ అంటే తెలుసు, అవి మీకు అవగాహన ఉంటుంది. ఇక్కడ సిమ్యులేషన్ ఉంటుంది, అంటే రియాలిటీ లాగానే ఉంటుంది కానీ ఇట్స్ నాట్ రియాలిటీ బికాజ్ ఇట్స్ నాట్ ఎ లైవ్ ప్రాజెక్ట్స్ బట్ ఇట్ లుక్స్ లైక్ ది సేమ్.
సో ఇక్కడ వచ్చేసి మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఏవైతే ఛాలెంజెస్ మీరు ఫేస్ చేయబోతారో మీరు కెరీర్ స్టార్ట్ చేశాక అవన్నీ ముందే మీరు వచ్చేసి ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు కాబట్టి వాళ్ళకి జాబ్ రావడం ఈజీ అవుతుంది. రావడం ఎలా వస్తుంది, మంచి శాలరీతో స్టార్ట్ చేయొచ్చు అండ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎందుకంటే దే నో ఆల్రెడీ ఎలాంటి వర్క్స్ ఉంటాయి, ఎలాంటి ఛాలెంజెస్. సో వాళ్ళ కెరీర్లో డెవలప్ అవ్వడానికి కూడా చాలా అవకాశం ఉంటుంది. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు డైరెక్ట్గా వచ్చేసి మెడిసిన్లోకి వచ్చేసి సర్టిఫికేషన్ చేయొచ్చు, లేదు కన్వెన్షనల్ ప్రోగ్రామ్స్లో ఉన్న సర్టిఫికేషన్స్ అయినా చేయండి. కానీ ఖచ్చితంగా ఇంక్యుబేటర్లో FIMC సర్టిఫికేషన్ అయినా లేదు కనీసం ప్రాక్టీస్ చేసిన తర్వాతే మీ కెరీర్ స్టార్ట్ చేస్తే యూ విల్ హ్యావ్ ఎ గుడ్ డెవలప్మెంట్ ఇన్ యువర్ కెరీర్. ఓకే. సో ఈ మెడికల్ కోడింగ్ నేర్చుకోవాలి అనుకున్నప్పుడు కూడా సర్టిఫికేషన్ ఇచ్చే వాళ్ళని కూడా మనం ఎలా చూస్ చేసుకోవాలి, ఎలా ఎంచుకోవాలి అన్న దానికి పారామీటర్స్ ఉన్నాయా? యాజ్ వి కొలాబరేటెడ్ విత్ మెడిసిన్ నేను చెప్పినట్టుగా ఇందులో ఒక విషయం చెప్పాలండి. నేను కూడా చేశాను సర్టిఫికేషన్, మెడిసిన్లో చేశాను. నేను మెడిసిన్లో వచ్చేసి 2014లో చేశాను. అంతకు మునుపు వచ్చేసి ఫిజియోథెరపిస్ట్గా నేను 7 years వర్క్ చేశాను. ఆ తర్వాత ఈ కోడింగ్ ఫీల్డ్లోకి వచ్చాను. ఒక సర్టిఫికేషన్ చేసిన తర్వాత నేను జాబ్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఒక ప్రాబ్లం ఉంది. అప్పట్లో ఇప్పటికే వచ్చేసి ఒక చేంజ్ వచ్చింది. అప్పుడు వచ్చేసి కనీసం 3-4 నెలలు వచ్చేసి ఒక సర్టిఫికేషన్ కోర్స్ నేర్చుకొని రాసేవాళ్ళు. నేను ఈ మధ్య చూసింది ఏంటంటే నేను లాస్ట్ కంపెనీలో నేను డైరెక్టర్గా ఉన్నప్పుడు కూడా అరౌండ్ 2500 మెంబర్స్ నేను ఇంటర్వ్యూ చేస్తుంటాను. అందులో వచ్చేసి చూసినప్పుడు నాన్ సర్టిఫైడ్స్ అని వచ్చారు. నాన్ సర్టిఫైడ్ని నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు నాకు ఎక్కడ వచ్చేసి బాగుండాలండి, సర్టిఫైడ్ అయిన వాళ్ళకి కొంచెం ఎక్కువ తెలిసి ఉండాలి. సో నేను ఎప్పుడైతే వాళ్ళని ఎగ్జామిన్ చేస్తానో ఐ డోంట్ ఫైండ్ ఎనీ డిఫరెన్స్. సో ప్రాబ్లం ఏంటంటే దే ఆర్ నాట్ గెటింగ్ ది ప్రాపర్ ట్రైనింగ్. సో ఇందులో ప్రాబ్లం ఏమొచ్చింది అని అంటే దానికి ఒక సమయం ఉంటుంది. ఒక సర్టిఫికేషన్ చేయాలంటే కొంచెం సమయం అనే కేటాయించాలి. 2 వారాల్లో సర్టిఫికేషన్ నేర్చుకోండి. 2 వారాల్లో ఎవరికి మరి బెనిఫిట్ అంటే నేర్పించే వాళ్ళకి బెనిఫిట్. 2 వారాల్లో మీకు బట్టి పట్టిస్తారు, మీరు నేర్చుకుంటారు, పాస్ అవ్వచ్చు. బట్టి పడితే పాస్ అవ్వచ్చు. కానీ బట్టి పట్టింది వచ్చేసి మీరు వెళ్ళి డాక్యుమెంట్ చూస్తే అదే డాక్యుమెంట్ ఉండదు, డాక్యుమెంట్ మారుతూ ఉంటుంది. ఇంప్లిమెంటేషన్ టఫ్ అవుతుంది. సో ఇక్కడ టర్మినాలజీ కానివ్వండి, డాక్యుమెంట్ అర్థం చేసుకోవాలి అని అంటే కొంచెం సమయం ఇవ్వాలి. 2 వారాల్లో నేర్చుకునేది కాదు ఇది. కాబట్టి వచ్చేసి నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా కానీ 2 వారాల్లో నేను కోడింగ్ నేర్చేసుకుంటాను అంత సమయం లేదంటే ఆ తర్వాత మీరు సమయం వచ్చేసి ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది. జాబ్ వచ్చిన తర్వాత 8 గంటల్లో చేయాల్సిన పని కూర్చొని 12 గంటల వరకు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే యూ డోంట్ హ్యావ్ ఎ స్కిల్. సో తొందరపడి 2 వారాల్లో వచ్చేసి నేను పాస్ అవుతాను, లేదు షార్ట్ కట్లో వెళ్తాను, బట్టి పడతాను 1000 క్వశ్చన్లు అండ్ పాస్ అయిపోయిన తర్వాత జాబ్ వస్తుంది. ఆల్రెడీ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాబ్ రావచ్చు, కానీ యూ కెనాట్ కంటిన్యూ ది మీరు లాంగ్ టర్మ్లో వచ్చేసి మీరు కంటిన్యూ చేయలేరు. అండ్ ఇది ఎవరికి ప్రాబ్లం అంటే తనకి ప్రాబ్లం అవుతుంది కెరీర్లో. తనకి ఆ వర్క్ అనేది చాలా కష్టంగా అనిపిస్తుంది. అండ్ కంపెనీస్కి ఏమవుతుందండి, తను నేర్చుకునే అంతలో 2-3 సంవత్సరాలు పడుతుంది అనుకోండి. తను ఏం నేర్చుకోకుండా వెళ్ళినా సరే వర్క్ చేస్తూ నేర్చుకుందాం అనుకుంటే ఈ టైంలో ప్రాజెక్ట్కి ప్రాబ్లం అవుతుంది, కంపెనీకి ప్రాబ్లం అవుతుంది. సో ఇద్దరు లాస్ అవుతారు. కాబట్టి వచ్చేసి ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకండి. ఎంత సమయం ఇవ్వాలో ఒక సర్టిఫికేషన్కి కనీసం దానికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వండి. అండ్ నేర్పించే వాళ్ళని కూడా చూసుకోండి. మీరు అడిగిన క్వశ్చన్కి చెప్తున్నాను, ఇచ్చేవారు ఎవరై ఉండాలి. నేను ఒక విషయాన్ని నమ్మలేకపోతున్నాను ఏంటంటే ట్రైనింగ్ అయిపోయింది, సర్టిఫైడ్ అయిపోయారు అతను, ఈవెన్ వచ్చేసి తనకు కోడింగ్ ఎక్స్పీరియన్స్ కూడా లేదు. తనకు తన ట్రైనర్స్ ఎలా అయితే చెప్పారో అలాగే కదా వచ్చేసి ఇన్ఫర్మేషనే కదా అని చెప్పేసి. సో ఇది ఎలా ఉంటుందంటే 1+1 అంటే 2 అది చెప్తే పాస్ అవుతారు. ఓకే, 3-1 అన్నా కూడా 2. ఇది ఆ విషయం తనకు తెలియదు. అది చెప్పే వాళ్ళకి అర్థమే ఉండాలి. అందుకే మేము ఎందుకు మెడిసిన్ని తీసుకున్నామంటే ఇక్కడ అకాడమిక్ సపోర్ట్గా ఇక్కడ చెప్పే ట్రైనర్స్ ఎవరంటే డాక్టర్స్ ఉంటారు. వాళ్ళకి క్లినికల్ టీమ్ అంతా వచ్చేసి ఉంటుంది. ఇక్కడ డాక్టర్స్కి ఆ క్లినికల్ నాలెడ్జ్ ఉంటుంది, కొంచెం ఏమన్నా ప్రాక్టీస్ చేస్తుంటారు. అండ్ కోడింగ్ వచ్చేసి సర్టిఫై చేసుంటారు. అండ్ వీళ్ళకు ఎలా అప్లై చేయాలి, ఈ కాన్సెప్ట్స్ ఎందుకున్నాయి, ఈ గైడ్లైన్స్ ఎందుకున్నాయి. గైడ్లైన్స్ అన్నప్పుడు నేను చెప్పాను కదా అండి, సర్టిఫైడ్ అయిన వాళ్ళు కూడా ఇది గైడ్లైన్ అని చెప్తారు. ఆ గైడ్లైన్ వెనుకున్న రీజన్ ఏంటనేది చెప్పలేరు. సో ఆ రీజన్ చెప్పాలంటే ఆ క్లినికల్, ఎందుకంటే కోడింగ్లో ఉండే గైడ్లైన్స్ అనేటివి డాక్టర్ ఒక పేషెంట్ని ఎలా ట్రీట్ చేస్తారు, ఒక ఆపరేషన్ ఎలా చేస్తారు, అండ్ అందులో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ ఏముంటాయి, తన ప్రాక్టీస్ ఎలా ఉంటుంది, వాళ్ళకి తగ్గట్టుగా కోడింగ్ అనేది డిజైన్ చేశారు. కానీ మీ కోడర్ని బట్టి వచ్చేసి డిజైన్ చేయలేదు. సో ఆ ఆస్పెక్ట్ని అర్థం చేసుకున్నప్పుడు మనకి ఇవి అర్థమవుతాయి. సో గైడ్లైన్స్ అనేటివి ఏంటంటే ఇండైరెక్ట్ లైక్
ఆటోమేటెడ్ డ్రైవింగ్ లాగా చెప్పొచ్చు. ఒక డాక్టర్ కానివ్వండి, ఒక ఫెసిలిటీ కానివ్వండి, ఒక ఇన్సూరెన్స్ కంపెనీ కానివ్వండి, ఒక సమాచారాన్ని వాళ్ళు ఎలా అయితే కావాలనుకుంటున్నారో మీరు డాక్టర్ కాకున్నా కూడా, ఒక కోడర్ డాక్టర్ కాకున్నా కూడా ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ని చెప్పగలరు వెన్ దే ఫాలో ది రూల్స్ అండ్ గైడ్లైన్స్. సో ఆ కాన్సెప్ట్ని మీకు అర్థమవుతే మీరు ఎలాంటి ప్రాజెక్ట్ అయినా చేయొచ్చు, మీరు చేసే జాబ్ మీకు ఈజీ అనిపిస్తుంది. లేదు ఎక్కాలలాగా వచ్చేసి చదువుకున్నాం అనుకోండి, 2 అన్నట్టుగా ఇలా చదువుకున్నారు అనుకోండి, డాక్యుమెంట్ అనేది సో analysis ఇంకా ఫైనల్గా మెడికల్ కోడింగ్ చేశారు, మంచి సర్టిఫికేషన్ వచ్చింది, వాళ్ళకి కెరియర్ ఆప్షన్ అంటే ఎక్కడెక్కడ ఏ ప్లాట్ఫామ్స్లో జాబ్స్ ఉంటాయి, ఇంకా రాబోయే రోజుల్లో వాళ్ళకి ఎలాంటి అవకాశాలు పెరిగే ఛాన్స్ ఉంటుంది? నేను చెప్పినట్టుగా ఇట్స్ ఎవర్ గ్రీన్ అండి, ఇట్స్ రెసిషన్ ఫ్రీ. సో ఇందులో మీరు డెవలప్ అవ్వాలనుకుంటే ఎంతైనా ఛాన్స్ ఉంది. ఓకే. సో నేను చెప్పినట్టుగా సర్టిఫికేషన్తో వెళ్ళారనుకోండి, గుడ్ శాలరీతో స్టార్ట్ అవుతుంది. అండ్ నేను చెప్పాను మళ్ళీ, ఆ సర్టిఫికేషన్ కూడా ప్రాపర్ టైంతో ప్రాపర్ ట్రైనర్ దగ్గర తీసుకుంటే చాలా బెస్ట్. లేదు ఎలా అయినా పాస్ అవుతే ఇంపార్టెంట్, జాబ్ మొదలు పెడతామని మీరు తొందరపడ్డారనుకోండి, ఆ తర్వాత చాలా ఇబ్బందిగా ఉంటుంది జాబ్ అనేది. సో ఇబ్బందిగా ఉండకూడదు, చాలా ఈజీగా ఉండాలంటే ఖచ్చితమైన సమయం ఇవ్వాలి. అండ్ ఎలా ఉన్నాయి ఆపర్చునిటీస్, ఉద్యోగ అవకాశాలు అంటే దెర్ ఈజ్ ఆల్వేస్ ఆపర్చునిటీస్. మోస్ట్ ఆఫ్ ది ఆపర్చునిటీస్ ఇన్ హైదరాబాద్ వచ్చేసి మనకి కోడింగ్ రిలేటెడ్లో ఎక్కువగా హెచ్సిసి ఆపర్చునిటీస్ ఉంటాయి. చాలా వరకు వచ్చేసి 80 to 90% కోడర్స్ వాళ్ళు హెచ్సిసి అనేటువంటి వ్యాలిడేషన్ ఉంటుంది. ఎలాంటి కొన్ని కండిషన్స్ వచ్చేసి చాలా రిస్క్ని కలిగించే కండిషన్స్ ఉంటాయి హెల్త్ని, అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ లైక్ ప్రిస్క్రిప్షన్ కాస్ట్ ఉన్నటువంటి కండిషన్స్ ఉంటాయి. హెచ్సిసి ఆర్ఎక్స్ హెచ్సిసి అని అంటారు, హైరార్కియల్ కండిషన్స్. ఈ వ్యాలిడేషన్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ డిఫరెంట్ వేస్, మోస్ట్లీ పేయర్ సైడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ప్రొవైడర్ సైడ్ ప్రాజెక్ట్స్కి వెళ్ళినప్పుడు వచ్చేసి కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇందులో మీట్ క్రైటీరియా, డాక్టర్ గివెన్ ఎనీ కేర్ ఆర్ నాట్, తను కేర్ ఇచ్చిన కండిషన్ మాత్రమే మనం ఇక్కడ రిపోర్ట్ చేయాలంటుంది. సో కోడింగ్ చేయడం అనేది ఒక వర్క్, ఆల్రెడీ ఉన్న కోడ్స్ని వ్యాలిడేషన్ చేయడం అనేది ఒక వర్క్. ఆ కోడ్ కరెక్టేనా కాదా, ఇవ్వడానికి వచ్చేసి సరైన కారణాలు ఉన్నాయా లేదా డాక్యుమెంట్లో అనేటువంటి వ్యాలిడేషన్ ఉంటుంది. సో ఇవ్వడం, వ్యాలిడేషన్స్, అండ్ అలాంగ్ విత్ దట్ బిల్లింగ్ అనే వర్క్స్ కూడా చాలా ఉంటాయి. దీని ముందు మీకు చెప్పాలి, ఏ కోడర్ అయినా ఆర్సీఎం అనేది అర్థం చేసుకోవాలి, రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్ అంటారు. కోడింగ్ అనేది వచ్చేసి ఈ ఆర్సీఎంలో ఒక భాగం, రెవెన్యూ సైకిల్ మేనేజ్మెంట్లో. సో పేషెంట్కి ఒక ప్రాబ్లం స్టార్ట్ అయినప్పటి నుంచి అండ్ తన అపాయింట్మెంట్ తీసుకున్నాడు, సర్వీస్ అయింది డాక్టర్ దగ్గర, అండ్ ఆ తర్వాత వచ్చేసి అది డాక్యుమెంట్ అయింది, ఆ డాక్యుమెంట్ కోడింగ్ రూపంలోకి మార్చారు, అది బిల్లర్ ద్వారా బిల్లింగ్ వెళ్ళింది ఇన్సూరెన్స్ కంపెనీకి, అండ్ ఆ బిల్లో ప్రాబ్లం ఉంటే డినైల్ మేనేజ్మెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ డన్. ఆర్ ఇన్ఫర్మేషన్ మిస్ అయింది, ఏఆర్ కాలర్స్, బట్ ఎట్ లాస్ట్ బిల్ ఈజ్ డన్ అండ్ ద బిల్ ఈజ్ గివెన్ టు ది ప్రొవైడర్స్. ఇది జనరల్గా ఆర్సీఎం అంటారు. ఎక్కువ ఈ ఆర్సీఎం వర్క్స్ అంటే ప్రొవైడర్ సైడ్ వర్క్స్ ఉంటాయి. ఆ కంపెనీస్లో వచ్చేసి అన్ని రకాలైనటువంటి వర్క్స్ ఉంటాయి, స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుంది అలాంటి కంపెనీస్లో మీరు జాబ్ తీసుకున్నట్లయితే. అండ్ అదేవిధంగా వచ్చేసి పేయర్ సైడ్లో కూడా వచ్చేసి ఎవ్రీ ఇయర్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పేషెంట్స్ యొక్క సమాచారం వాళ్ళకి కరెక్టెడ్ ఇన్ఫర్మేషన్ అవసరం కాబట్టి ఆ వర్క్స్ కూడా ఉంటాయి. సో మనకు కోడింగ్ జాబ్స్ ఉంటాయి, ఆ కోడ్స్ని వ్యాలిడేషన్ చేసే జాబ్స్ ఉంటాయి. సింపుల్గా అందరికీ అర్థం కావాలి కాబట్టి చెప్తున్నాను. సో ఆపర్చునిటీస్ ఆర్ దేర్, కానీ సరైన ఆపర్చునిటీస్ని ఎన్నుకోవడం అనేది ఇంపార్టెంట్. ఎందుకు ఎంతమంది కోడింగ్లోకి వస్తున్నారంటే రీజన్ కూడా అదేనండి. ఇందులో జాబ్ రాకపోవడం అనేది ఉండదు, జాబ్ ఖచ్చితంగా వస్తుంది. సర్టిఫై కాని వాళ్ళని కూడా జాబ్గా తీసుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి ది నెసెసిటీ ఉంది. చాలామంది అవసరం అవుతున్నారు కోడర్స్, ఇయర్ బై ఇయర్ ఇది పెరుగుతున్నారు. సో తీసుకునేప్పుడు ఏంటి, సర్టిఫైడ్స్ని తీసుకున్నారు, ఈవెన్ దో నాన్ సర్టిఫైడ్ ఆల్సో అట్లీస్ట్ ట్రైనింగ్ ఉన్నా సరిపోతుంది అని చెప్పేసి కంపెనీ ఫీల్ అయ్యి వచ్చేసి కోడర్స్ని తీసుకున్నారు. సో ఇందులో జాబ్ అనేవి చాలా ఉన్నాయి. కాకుంటే జాబ్ అనేది ఓకే, కానీ శాలరీ అనేది చాలా ఇంపార్టెంట్ కదండి. సో శాలరీ అనేది సరిగా రావాలంటే మీరు సరైన స్కిల్ అనేది ఉండాలి. మీకు శాలరీ ఒక కంపెనీ ఎందుకు ఇస్తుందండి, లేదు శాలరీ ఎలా పెంచుతుంది, మీరు క్వాలిటీ వర్క్ ఇచ్చినప్పుడే పెంచుతుంది, స్కిల్స్ని బట్టే కదా. కాబట్టి వచ్చేసి నేర్చుకోవడంలోనే స్కిల్తో నేర్చుకోండి. జస్ట్ నాకు ఆ ఇన్ఫర్మేషన్ తెలుసు, కోడ్ ఎలా ఇవ్వాలో తెలుసు అంటే సరిపోదు, ఎప్పుడు ఇవ్వాలి, ఎలాంటి గైడ్లైన్స్ ఉన్నాయి, ఓకే, ఈ కాన్సెప్ట్లు కూడా చాలా అవసరం. సో ఇది ట్రైన్ చేసే వాళ్ళు ఖచ్చితంగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళే షేర్ చేయాలి, ఆ ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళే షేర్ చేస్తే యూ కెన్ లెర్న్ ఏ బ్యూటిఫుల్ వే. సో అలా నేర్చుకుంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనకి సైన్స్ బ్యాక్గ్రౌండ్ కానీ నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కానీ అంటే కష్టపడితే చేయొచ్చు అన్నారు కదా. సో లాంగ్ టర్మ్ గ్యాప్ వచ్చింది అనుకోండి, కొంతమంది గర్ల్స్ కానీ కొంతమంది బ్రేక్ తీసుకుంటారు స్టడీస్లో. సో వాళ్ళకి ఇప్పుడు కెరీర్ ఆప్షన్ ఉంది, లేదంటే నా కెరీర్ ఆప్షన్ మార్చుకోవాలి అనుకునే వాళ్ళు రావచ్చా, వస్తే ఎలాంటి స్కిల్స్ ఉండాలి?
బ్యాచిలర్స్ డిగ్రీ అయిపోయిన వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఇది నాన్ సైన్స్ ఉంది, సైన్స్ రావచ్చు, బట్ మోస్ట్లీ ప్రిఫర్స్ ది సైన్స్ స్టూడెంట్స్. అండ్ ఇఫ్ దే వాంట్ టు డూ నా బిల్డింగ్తో స్టార్ట్ చేసైనా స్టడీ చేయొచ్చు కోడింగ్ అనేది. అండ్ మీరు చెప్పినట్టుగా మీరు చూసినట్లయితే ఈ మధ్య నేను చూస్తున్నాను కోడింగ్లో 80% ఫీమేల్స్ అనండి. ఓకే, ఆ జాబ్ని చాలా ఈజీగా ఫీల్ అవుతున్నారు. అండ్ ఎనీవే కొంచెం ఓపిక్గా కూడా చేస్తారు, ఓపిక చేయొచ్చు. చదవడంలో వచ్చేసి అమ్మాయిలు చాలా ఓపిక ఉంటుంది, డాక్యుమెంట్ అర్థం చేసుకోవడంలో కూడా 80% ఐఎమ్ సీయింగ్ ది రేషియో. ఈ రేషియో చూసుకున్నట్లయితే 80% వీళ్ళే ఉంటున్నారు. అందులో కూడా వచ్చేసి సైన్స్ బ్యాక్గ్రౌండ్స్, ఫార్మసీ స్టూడెంట్స్ తన కెరీర్గా చూస్ చేసుకుంటున్నారు అండ్ దే ఆర్ సక్సీడింగ్ ఇన్ దట్. సో చాలా మందికి రిజిస్ట్రేషన్ వల్ల అనుకోవచ్చు, కొన్ని వాళ్ళ ఇప్పుడున్న ప్లాట్ఫామ్ ఫ్యూచర్ ఉండదేమో, ఇప్పుడు ఇందులో బాగుంటుంది ఎప్పటికీ ఉన్న వాళ్ళు రావచ్చా? ఎవరెవరు రావచ్చు అంటే డిగ్రీ అప్పుడే కంప్లీట్ అయిన వాళ్ళు రావచ్చు, చేయొచ్చు. అండ్ నేను చెప్పినట్టుగా ఎక్స్పీరియన్స్ అయ్యి జాబ్ అనేది మొదలు పెట్టాలి. అండ్ ఎవరైనా వేరే జాబ్లో ఉన్నారు, వాళ్ళు సైన్స్ కావచ్చు, నాన్ సైన్స్ కావచ్చు, కానీ ఇక్కడ ఇంట్రెస్ట్ ఉంటారండి కోడింగ్ మీద. ఎందుకంటే ఇది మనం ఒక టూల్ యూజ్ చేసి చేసే వర్క్ కాదు, ఇది ఒక స్కిల్. డాక్యుమెంట్ అర్థం చేసుకోవడం అంటే ఒక డాక్టర్ ఏమేమి రాస్తారో ఒక డాక్యుమెంట్లో ఏమేమి ఉంటుంది ఇన్ఫర్మేషన్ అనేది కొంచెమైనా అవగాహన ఉంటే, అది ఇంట్రెస్ట్ ఉంది మీకు, అది రీడ్ చేయడంలో ఇంట్రెస్ట్ ఉంది అన్నప్పుడు వచ్చేసి కోడింగ్ చేస్తే బాగుంటుంది. అలా కాకుండా శాలరీ కోసం చేస్తాను అని అంటే వచ్చేసి యూ విల్ ఫీల్ లైక్ ఇన్ డిఫరెంట్ వే. అండ్ స్ట్రెస్ కూడా చూసుకుంటే కోడింగ్ జాబ్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చేసి కోడింగ్ జాబ్ అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది స్కిల్ వర్క్ కాబట్టి ఇట్స్ నాట్ లైక్ ఏ డేటా వర్క్. డేటా వర్క్ అనేది ఎన్ని ఉన్నాయా, ఎన్ని ఎంట్రీ చేసామన్నట్టుగా ఉంటుంది. కానీ ఇందులో స్కిల్ మీరు ఎంత బాగా ఉంటే అంత తొందరగా వర్క్ ఫినిష్ చేయొచ్చు. అండ్ మీ స్కిల్ని బేస్ చేసుకొని, మీరు ఇచ్చే క్వాలిటీని బేస్ చేసుకొని శాలరీస్ కూడా హైక్ అవుతూ ఉంటాయి. మీ కెరీర్లో వచ్చేసి దానితో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ యాడ్ చేసుకుంటూ దానికి తగ్గట్టుగా మరి ఇయర్ బై ఇయర్ వచ్చేసి మీరు ప్రిపేర్ అవుతూ ఉంటే మేనేజర్గా, ఓకే, ఎస్ఎంఈగా, ఇన్ ఎనీ వే యూ కెన్ డూ ది జాబ్. సో దీన్ని బేస్ చేసుకుని విదేశాల్లో కూడా అవకాశాలు ఉంటాయా? ఇట్స్ యూఎస్ హెల్త్ కేర్ రిలేటెడ్ ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అనుకుంటారు. యూఎస్కి వెళ్ళి వచ్చేసి జాబ్ చేయొచ్చు అని. ఆల్రెడీ ఇక్కడ వర్క్ మనకి కాస్ట్ తక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్ కానీ పేయర్స్ ఆ వర్క్ అంతా మనం ఇక్కడికి పంపిస్తున్నారు, ఇక్కడ ఉన్న మనకు కూడా చేస్తున్నారు. ఈ సర్టిఫికేషన్స్ ఏవైతే మీరు చేస్తున్నారు, పిఎంబిఏ నుంచి కానివ్వండి, ఎఫ్ఐఎంసి సర్టిఫికేషన్స్ కానివ్వండి, ఫెలోషిప్ సర్టిఫికేట్స్, ఇవి ఇక్కడ ఉపయోగపడతాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఆర్ ప్రిఫరింగ్ ది ఎఫ్ఎంసి సర్టిఫికేషన్ బాగా ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్తో వస్తున్నారు కోడర్స్ అని చెప్పేసి. సో వాళ్ళ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది ప్రాజెక్ట్స్లలో. సో లాస్ట్ వచ్చేసి మోటో ఇదే వస్తుందండి, ఎంప్లాయీ స్కిల్ అయినప్పుడు ఎంప్లాయర్ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతాయి. ఎంప్లాయర్ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వడం అంటే నథింగ్ బట్ ఏ క్వాలిటీ హెల్త్ కేర్. సో ఎక్కడ మనం చేయాల్సి ఉంది వర్క్ అంతా ఎంప్లాయీస్ని స్కిల్డ్గా వచ్చేసి ఉంచాలి. సో వచ్చేవారు ఫ్రెషర్స్ అయినా అండ్ ఎక్స్పీరియన్స్డ్ అయినా వాళ్ళ స్కిల్ కోసమే వచ్చేసి పిఎంబిఏ త్రూ వచ్చేసి సర్టిఫికేషన్స్ ఉన్నాయి. అండ్ యూఎస్లోకి వెళ్తే ఈ సర్టిఫికేషన్స్ ఎక్కడైనా యాక్సెప్టబుల్. యూఎస్లో మీకు ఆపర్చునిటీ దొరికినట్లయితే మీరు జాబ్ చేయొచ్చు డైరెక్ట్, లేదు వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేయొచ్చు. బట్ మోస్ట్లీ వచ్చేసి ఆపర్చునిటీస్ చాలా తక్కువగా ఉంటే ఎవరైనా తెలిసి ఉండాలి, లేదు అని అంటే వచ్చేసి ఫ్రీలాన్సర్గా అయినా కానీ వర్క్స్ వచ్చేసి మీకు దొరుకుతూ ఉంటాయి. సో డైరెక్ట్గా ఫస్ట్ టైం కాదు, కనీసం 1-2 years చేసిన తర్వాత యూ కెన్ చూస్ దట్. కానీ ఇక్కడ మనకు కంపెనీస్లో వచ్చేసి మంచి శాలరీస్తో వచ్చేసి ఇక్కడ ఉన్న కంపెనీస్ తీసుకుంటున్నాయి. అండ్ అవసరమైతే మీరు క్వాలిటీగా వర్క్ ఇస్తున్నప్పుడు వచ్చేసి మీకు ఆ వర్క్ని ఇంటి దగ్గర నుంచి చేసే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నాయి. సో చాలా కంఫర్ట్గా ఉంటుంది ఈ జాబు, ఒకవేళ మీరు వచ్చేసి ఇంట్రెస్టెడ్గా వచ్చేసి జాబ్ చేస్తే. ఓకే, ఎస్, థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు, చాలా ఓపిక్గా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. ఎవ్రీవన్, ఇక్కడ ఒక పాయింట్ మీరు అందరూ నోట్ చేసుకోండి. ఎవరైనా కానీ కోడింగ్ ఫీల్డ్లోకి రావాలనుకుంటే గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇది మీ మంచి కోసమే చెప్తున్నాను. ఆ ఎక్స్పీరియన్స్డ్ అండ్ మీ కెరీర్లో కూడా మీరు బాగుండాలని ఈ సజెషన్ ఇస్తున్నాను. మీరు స్టార్ట్ చేసిన వాళ్ళైనా ఆర్ ఎక్స్పీరియన్స్డ్ అయినా కూడా వర్క్ అనేది వచ్చేసి స్కిల్తో కూడినటువంటి పని. సో తక్కువ సమయంలో వచ్చేసి నేను కంప్లీట్ చేసేసుకొని అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకుంటూ స్కిల్ లేని వారి దగ్గర ట్రైనింగ్ తీసేసుకొని ఓకే 2-3 వారాల్లోనే సర్టిఫికేషన్ కంప్లీట్ చేసేసి బట్టి పట్టేసి దాంతో జాబ్ వస్తుందంటే జాబ్ వస్తుంది కావచ్చు, కానీ జాబ్ని వచ్చేసి మీరు పూర్తిగా వచ్చేసి ఈజీగా చేయలేరు. ఇట్ లీడ్స్ టు సో మెనీ ఇష్యూస్. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది ఎవరు మీకు చెప్పరు, ఎందుకంటే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళారా, మీ దగ్గర నుంచి ఫీ తీసుకున్నారా, మీకు ట్రైనింగ్ ఇచ్చారా, లేదా సర్టిఫికేషన్ కోర్స్ ఇచ్చారా, ఇది వాళ్ళకు అవసరం ఉంది మాత్రమే. కానీ కనీసం దానికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వకుండా, మంచి స్కిల్డ్గా ఉన్న ట్రైనర్స్ దగ్గర ట్రైనింగ్ తీసుకోకుండా, సరైన విధానంలో పాస్ కాకుంటే అది అందరికీ నష్టం చేకూరుస్తుంది.
సో అది మీ కెరీర్కైనా కావచ్చు, లేదు వచ్చేసి కంపెనీకైనా కావచ్చు. కాబట్టి ఎలాంటి విషయంలోనైనా రాజీ పడకండి. నేర్చుకునేది కరెక్ట్గా సరైన నైపుణ్యం ఉన్న వాళ్ళ దగ్గర పూర్తిగా నేర్చుకొని, అండ్ అలాంగ్ విత్ దాట్ మీరు ఎంట్రీ అవ్వే ముందు వచ్చేసి ఎక్స్పీరియన్స్ అయినా మీ కెరీర్లో వచ్చేసి డిఫరెంట్ స్పెషాలిటీలో స్టార్ట్ చేయాలనుకున్నా, లేదు వచ్చేసి స్పెసిఫిక్ వచ్చేసి ఒక జాబ్కి వచ్చేసి ఎలా ప్రిపేర్ అవ్వాలనుకున్నా, వీటన్నిటిలో హెల్ప్ చేయడానికి మీకు మెడిషైన్ ఉంది. సో ఆ ఇన్ఫర్మేషన్ అనేది స్క్రోల్ అవుతున్నాయి నెంబర్స్, కాల్ చేసి ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఏ రకంగా మీరు ఆ హెల్ప్ని వచ్చేసి పొందవచ్చు అనేది తెలుసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.